ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మొన్న భారతదేశం గురించి, భారతీయులు ఇజ్రాయెల్కి ఇచ్చే మద్దతును గురించి అద్భుతమైన వ్యాఖ్య చేశాడు. ప్రపంచంలోని అనేక దేశాలలో ఇజ్రాయెల్కు వ్యతిరేకత వ్యక్తం అవుతున్నప్పటికీ భారతదేశంలో మాత్రం ఇజ్రాయెల్ పట్ల విపరీతమైన ఆదరణ, క్రేజీ లవ్ ఉంది అంటూ ప్రశంసించాడు. వెస్ట్ బ్యాంకులో జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ను ఒంటరిని చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ భారతదేశం నుండి తమకు లభిస్తున్న ఆదరణ అద్భుతం అన్నాడు. ప్రపంచంలో మరే దేశం నుండి లేనంతగా భారతదేశం నుండే ఇజ్రాయెల్కు అత్యధిక మద్దతుదారులు ఉన్నారు అంటూ పేర్కొన్నాడు. అంతేకాకుండా తనకు ప్రపంచంలో ఎక్కడికంటే కూడా భారతదేశం నుండే సోషల్ మీడియాలో అత్యధిక మంది అనుచరులు అంటే ఫాలోవర్స్ ఉన్నారు అంటూ చెప్పాడు. భారతదేశం లాంటి ఒక మహాశక్తితో ఇజ్రాయెల్కు ఉన్న సంబంధం చాలా ప్రత్యేకమైనదని కొనియాడాడు. 2018లో తాను చేసిన భారతదేశ పర్యటనను ఒక ప్రేమోత్సవంగా, లవ్ ఫెస్టివల్ గా అభివర్ణిస్తూ ఆ పర్యటన తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చింది అంటూ గుర్తు చేసుకున్నాడు. బెంజమిన్ నెతన్యాహు ఈ విధంగా భారతదేశం ఇజ్రాయెల్ని చాలా ప్రేమిస్తుంది అని ఎందుకు ఈ సందర్భంగా చెప్పాడు, అసలు కారణం ఏమిటి అనే విషయాలను గురించి ఈ వీడియోలో చూద్దాం. ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘకాలం పనిచేసి రికార్డు సృష్టించిన సందర్భంగా కూడా నెతన్యాహు ప్రత్యేకమైన వీడియో సందేశం ద్వారా అభినందనలు తెలియజేశాడు. ఇరు దేశాల బంధం మరింత బలోపేతం అవుతుంది అంటూ ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు కూడా. నెతన్యాహు ఇజ్రాయెల్ పైన భారతదేశ ప్రజలకు క్రేజీ లవ్ ఉందంటూ చేసిన వ్యాఖ్యల వెనుక బలమైన రాజకీయ, వ్యూహాత్మక కారణాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం గాజా, లెబనాన్ ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్పై విమర్శలు వస్తున్నాయి. ఐక్యరాజ్య సమితిలో కూడా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా తీర్మానాలు జరుగుతున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో 140 కోట్లకు పైగా జనాభా ఉన్న భారతదేశం నుండి లభిస్తున్న ప్రజల మద్దతు తమకు పెద్ద నైతిక బలం అని నెతన్యాహు ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నారు. అంటే అతిపెద్ద శక్తివంతమైన దేశం తమకు అండగా ఉంది అని మిగతా ప్రపంచానికి చెప్పాలి అనుకున్నారు అని మనం అనుకోవచ్చు. భారతదేశం గతంలోలాగా బలహీనంగా కనబడడం లేదు. మోడీ గారి ఈ 12 పాలన కాలంలో భారత్ శక్తివంతమైన దేశంగా ప్రపంచ దేశాల ముందు గుర్తించబడుతోంది. ఏ దేశం కంటే కూడా వెనకబడినట్టుగా, ఏ దేశం కంటే కూడా తక్కువ అన్నట్టుగా కనబడడం లేదు. అందుకని ఇలాంటి శక్తివంతమైన దేశం తమకు అండగా ఉంది అని చెప్పడం నెతన్యాహు యొక్క ఒక ఉద్దేశంగా మనం ఇక్కడ అనుకోవచ్చు. ప్రభుత్వాల మధ్య సంబంధాల కంటే కూడా రెండు దేశాల ప్రజల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని ఈ సందర్భంగా నెతన్యాహు ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలైన ఎక్స్, ఫేస్బుక్ లలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కు, నెతన్యాహుకు భారతీయ నెటిజన్లు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. ఈ డిజిటల్ మద్దతును ఆయన స్వయంగా గుర్తించి ప్రశంసించాడు. ఈ సందర్భంగా తర్వాత భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నెతన్యాహు మధ్య మంచి వ్యక్తిగత అనుబంధం కూడా ఉంది. 2017లో మోదీ ఇజ్రాయెల్ పర్యటన, 2018లో నెతన్యాహు భారత పర్యటనల ద్వారా ఇరు దేశాల రక్షణ, సాంకేతిక బంధాలు మరింత బలపడ్డాయి. ఆ పాత జ్ఞాపకాలను, రెండు దేశాల మధ్య ఉన్న నమ్మకమైన స్నేహాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నాడు. భారతదేశానికి ఇజ్రాయెల్ ఒక ముఖ్యమైన రక్షణ భాగస్వామి. భారత్ ఇజ్రాయెల్ నుండి పెద్ద ఎత్తున ఆయుధాలు, డ్రోన్లు, డిఫెన్స్ టెక్నాలజీలను కొనుగోలు చేస్తోంది. అందుకే భారతదేశం తమకు అత్యంత నమ్మకమైన దీర్ఘకాలిక మిత్రదేశం అంటూ నెతన్యాహు మరోసారి ఈ సందర్భంగా చెప్పాడు అనుకోవచ్చు. భారత్ ఇజ్రాయెల్ల మధ్య సంబంధాలు కేవలం కొనుగోలుదారు, విక్రేత స్థాయి నుండి పరస్పర వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఎదిగాయి. రక్షణ, వాణిజ్య రంగాలలో ఇరు దేశాల మధ్య అనేక ప్రతిష్టాత్మకమైన ఒప్పందాలు జరిగాయి. భారతదేశానికి రక్షణ పరంగా ఇజ్రాయెల్ అత్యంత కీలకమైన భాగస్వామి. రష్యా తర్వాత భారత్కు అత్యధికంగా సైనిక పరికరాలను సరఫరా చేసే దేశం ఇజ్రాయెలే. రెండు దేశాలు కలిసి, ఇజ్రాయెల్, ఇండియా రెండూ కలిసి బరాక్ 8 మిసైల్ వ్యవస్థను విజయవంతంగా అభివృద్ధి చేశాయి. భారత్ ఇప్పటికే ఇజ్రాయెల్ నుండి స్పైడర్ వైమానిక రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసింది కూడా. భారత సరిహద్దు రక్షణలకు ఉపయోగించే అత్యాధునిక హెరాన్ డ్రోన్లు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అయిన అవాక్స్ రాడార్లను కూడా ఇజ్రాయెల్ నుంచే కొంటోంది. రాబోయే 10 ఏళ్ల రక్షణ భాగస్వామ్యానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాయి రెండు దేశాలు. వాణిజ్య రంగంలో కూడా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వ్యాపారం $1 బిలియన్ స్థాయికి చేరుకుంది. పెట్టుబడులు, ఎగుమతులు, దిగుమతులను మరింత
విస్తరించేందుకు అనేక ఆర్థిక ఒప్పందాలు కూడా రెండు దేశాల మధ్య జరిగాయి. భారత్ వజ్రాలు, రసాయనాలు, వస్త్రాలు, యంత్రాలను ఇజ్రాయెల్కు ఎగుమతి చేస్తూ ఉండగా ఇజ్రాయెల్ నుండి ఎలక్ట్రానిక్స్, ఎరువులు, రక్షణ పరికరాలను దిగుమతి చేసుకుంటోంది భారత్. వ్యవసాయం, నీటి నిర్వహణ, డ్రిప్ ఇరిగేషన్ వంటి రంగాల్లో కూడా ఇజ్రాయెల్ నుండి టెక్నాలజీని భారత్ దిగుమతి చేసుకుంది. ఈ టెక్నాలజీ భారత్కు ఎంతో ఉపయోగపడుతోంది ఇప్పుడు. అలాగే కృత్రిమ మేధస్సు అంటే AI, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక రంగాల్లో కూడా రెండు దేశాలు కలిసి పరిశోధనలు కొనసాగిస్తున్నాయి. అయితే నెతన్యాహు చేసిన ఈ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ కూడా సానుకూలంగా స్పందించింది. భారత్ ఇజ్రాయెల్ సంబంధాలు అత్యంత దృఢంగా, ఆత్మీయంగా ఉన్నాయి అంటూ పునరుద్ఘాటించింది. ప్రజల మధ్య ఉన్న పరస్పర అభిమానం వల్లే ఈ సంబంధాలు ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరాయి అని పేర్కొంది. రక్షణ రంగంతో పాటు కొత్త సాంకేతిక రంగాల్లో కూడా సహకారం వేగంగా విస్తరిస్తోంది అంటూ స్పష్టం చేసింది. అదే సమయంలో భారత ప్రభుత్వం పశ్చిమాసియా సంక్షోభంపై సమతుల్య వైఖరిని కొనసాగిస్తోంది. నెతన్యాహుతో జరిగిన సంభాషణల్లో ప్రధాని మోదీ పౌరుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి అని, హింసను తగ్గించి చర్చల ద్వారా శాంతిని నెలకొల్పాలని కోరారు. ఇజ్రాయెల్ ఏదో తమ ఫ్రెండ్ కంట్రీ కాబట్టి అన్నింటికీ ఓకే చెప్పలేదు. ఈ విధంగా హింసను గురించి, యుద్ధాలను గురించి, శాంతిని గురించి కూడా మాట్లాడారు. అక్టోబర్ 2023లో జరిగిన హమాస్ దాడులను మాత్రం భారత్ అప్పుడే తీవ్రంగా ఖండించింది. ఇప్పటికీ ఆ టాపిక్ ని ఖండిస్తూనే ఉంటుంది. పౌర నష్టాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ మానవతా సహాయాన్ని కూడా ఈ సందర్భంగా అందిస్తోంది. నెతన్యాహు చేసిన ఈ వ్యాఖ్యలపై దేశీయ రాజకీయాల్లో కూడా చర్చ జరిగింది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మోదీ ప్రభుత్వ వైఖరిపై విమర్శలు చేసింది. గాజా, లెబనాన్లలో జరుగుతున్న సైనిక చర్యలపై ప్రభుత్వం మౌనం వహిస్తోంది అంటూ ఆరోపించింది. నెతన్యాహు పేర్కొన్న మద్దతు భారతదేశం మొత్తానిది కాదు అని, అది కేవలం మోదీ అనుచర వర్గానికి మాత్రమే పరిమితం అని కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే భారత్, ఇజ్రాయెల్ దేశాల ప్రజల మధ్య ఉన్న అనుబంధాన్ని కేవలం ఒకే ఒక్క కారణంతో వివరించడం సాధ్యమే కాదు. ఈ బంధం వెనక సుదీర్ఘమైన చరిత్ర, భౌగోళిక, రాజకీయాలు, రక్షణ సహకారం, సామాజిక సంబంధాల వంటి అనేక అంశాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా యూదులు శతాబ్దాలుగా వివక్షను ఎదుర్కొన్నప్పటికీ భారతదేశం వారికి ఎప్పుడూ ఆశ్రయం ఇస్తూ వచ్చింది. కొచ్చిన్, ముంబై, కోల్కతా వంటి ప్రాంతాలలో యూదులు శాంతియుతంగా జీవించారు. ఈ చారిత్రక కృతజ్ఞతాభావం ఇజ్రాయిల్ ప్రజల మనసుల్లో భారతదేశంపై ప్రత్యేక గౌరవాన్ని కలిగించింది. ఇక రెండు దేశాలు కూడా దశాబ్దాలుగా తీవ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా 2008 ముంబై ఉగ్రదాడుల్లో భారతీయులతో పాటు యూదులు కూడా లక్ష్యంగా మారారు. నారిమన్ హౌజ్ పైన జరిగిన దాడి రెండు దేశాల ప్రజల్లో ఉమ్మడి ఆవేదనని కలిగించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసి నిలబడాలి అనే భావనను బలపరిచింది. సోషల్ మీడియాలో జాతీయవాద భావజాలం కలిగిన అనేక మంది భారతీయులు ఇజ్రాయిల్ దేశ రక్షణ కోసం తీసుకునే కఠిన నిర్ణయాలను మెచ్చుకుంటూ ఉంటారు. చుట్టూ శత్రు దేశాలు ఉన్నప్పటికీ ఇజ్రాయిల్ పోరాడుతున్న తీరును చూసి మద్దతు తెలుపుతారు. నెతన్యాహు చెప్పిన క్రేజీ లవ్ లో ఈ డిజిటల్ మద్దతుదారుల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. 1965-71 యుద్ధాలు మరియు ముఖ్యంగా 1999లో జరిగిన కార్గిల్ యుద్ధ సమయంలో భారత్కు అత్యవసర ఆయుధాలు, నిఘా సమాచారాన్ని అందించి ఇజ్రాయిల్ నమ్మకమైన మిత్రదేశంగా నిలిచింది. ప్రస్తుతం అయితే వేలాది మంది భారతీయ కార్మికులు ఇజ్రాయిల్లో పనిచేస్తూ ఉన్నారు. ఇజ్రాయిల్ యువత కూడా పెద్ద సంఖ్యలో భారతదేశాన్ని సందర్శిస్తూ ఉన్నారు. ఈ పరస్పర సంబంధాలు ప్రజల మధ్య బంధాన్ని మరింత పెంచాయి. ప్రపంచవ్యాప్తంగా యూదులు శతాబ్దాలుగా అణచివేతకు, హింసకు గురయ్యారు. యూరప్లో హిట్లర్ చేతిలో హోలోకాస్ట్, క్రూరమైన మారణహోమం జరగడానికి ఎంతో ముందే వారు వివిధ దేశాలకు వలసలు వెళ్లారు. అయితే చరిత్రలో యూదులపై ఎటువంటి వివక్ష లేదా హింస చూపని అతి కొద్ది దేశాలలో భారతదేశం ఒకటి. భారతదేశానికి వచ్చి ఇక్కడి సంస్కృతిలో వీరు కలిసిపోయి ప్రశాంతంగా జీవిస్తున్నారు. నెతన్యాహు ఈ విధంగా భారతదేశం గురించి మాట్లాడడానికి వెనక మరొక కారణం కూడా ఉంది. ఇజ్రాయెల్ చుట్టూ శత్రు దేశాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ వారితో పోరాడుతున్న తీరును చూసి భారతీయ ప్రజలు ఇంప్రెస్ అవుతూ ఉంటారు. భారతదేశం కూడా దశాబ్దాలుగా పొరుగు దేశం పాకిస్తాన్ నుండి తీవ్రవాద దాడులను ఎదుర్కొంటోంది. ఇటు ఇజ్రాయిల్ కూడా చుట్టూ ఉన్న ఇస్లామిక్ దేశాల నుండి నిరంతరం రాకెట్ దాడులను, ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటూ ఉంది. రెండు దేశాలు ఎదుర్కొంటున్న శత్రువుల వెనక ఉన్న కొన్ని శక్తులు లేదా భావజాలాలు ఒకేలా ఉన్నాయి. ఇక్కడ మన ఇద్దరం ఒకే రకమైన సమస్యతో పోరాడుతున్నాం అనే భావన రెండు దేశాల ప్రజలలో బలంగా ఏర్పడింది. ఉగ్రవాదంపై ఇజ్రాయిల్ చూపే 0
జీరో టాలరెన్స్ మరియు వారు శత్రువులపై చేసే మెరుపు దాడులు భారతదేశంలోని మెజారిటీ ప్రజలు ఎంతగానో ఇష్టపడతారు. మన దేశంలో కూడా ఉగ్రవాదంపై అంతటి కఠినమైన చర్యలు తీసుకోవాలి అనే కోరిక ఇక్కడి యువతలో, చాలా మంది యువతలో బలంగా ఉంది. ఈ విషయంగా ఇజ్రాయెల్ ను ఒక రోల్ మోడల్ గా చూస్తూ ఉంటారు. ఈ మానసికమైన కనెక్టివిటీనే నెతన్యాహు క్రేజీ లవ్ అంటూ చెప్పాడు. 2008 ముంబై దాడులలో పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతీయ పౌరులతో పాటు ఇజ్రాయిల్ పౌరులు, యూదులు ఉన్న చబాద్ హౌజ్ ను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. ఈ సంఘటన రెండు దేశాల సాధారణ ప్రజల్లో మనం ఇద్దరం ఒకే శత్రువుకు బలవుతున్నాం కాబట్టి మనం కలిసి నిలబడాలి అనే ఉమ్మడి వేదనను, బంధాన్ని బలపరిచింది. సో ఇటు పాకిస్తాన్ టెర్రరిజం వల్ల భారతదేశం, అటు చుట్టూ ఉన్న ఇస్లామిక్ దేశాల టెర్రరిస్టుల వల్ల ఇజ్రాయిల్ తీవ్రమైన దాడులకు గురవుతున్నాయి కాబట్టి, వీటి ప్రధాన సమస్య అదే కాబట్టి ఈ రెండు దేశాల ప్రజలు కూడా ఒకే విధమైన ఆలోచన ధోరణితో ఉన్నారు. ఇజ్రాయిల్ టెర్రరిస్టులతో పోరాడుతున్న తీరును చూసి అందుకే ఇక్కడి ప్రజలు ఇష్టపడుతున్నారు. దీనినే నెతన్యాహు క్రేజీ లవ్ అంటూ వర్ణించాడు. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.